అమ్మోరు ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఏంటి యశోద ఇది? నువ్విలా అయిపోతే ఎలా చెప్పు? హరి, నా పాపకి బాలేదంట. డాక్టర్స్కి చూపించినా ఏం లేదని చెప్పారంట. కానీ పాప ఏడుస్తూనే ఉంది. నా ముందే ఊర్మిళ ఫోన్ మాట్లాడి చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు పాప ఎక్కడుందో తెలియదు. అలా అని ఆ ఊర్మిళని అడిగి తెలుసుకుందామంటే ఆ ఊర్మిళ ఎక్కడుందో కూడా తెలీదు. నా పాపని నేను చూడాలి. ఎలా కుదురుతుంది చెప్పు హరి. యశోద, రిలాక్స్. మీరు పేషెంట్కి ఏమవుతారండి? యశోద నాకు కాబోయే చెప్పండి డాక్టర్, ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏం లేదండి. తను కొంచెం టైంకి ఫుడ్ తీసుకోవాలి, అలాగే ఎక్కువసేపు రెస్ట్ తీసుకోవాలి. ఈ రెండు కరెక్ట్గా లేకపోవడం వల్లే ఈ రోజు తనకి ఈ పరిస్థితి వచ్చింది. బలానికి టానిక్ రాస్తాను, అలాగే కొన్ని టాబ్లెట్స్ కూడా రాస్తాను. వెళ్ళేటప్పుడు అవి తీసుకుని వెళ్ళండి. అలాగే డాక్టర్. కాసేపట్లో డిశ్చార్జ్ చేస్తాను. తనని ఇంటికి తీసుకువెళ్ళిపోవచ్చు. ఓకే. యశోద, ఏమన్నా కావాలా? వద్దంటే ఎలా? ఇందాకే చెప్పారు కదా నీకు బలం తక్కువగా ఉందని. ఫ్రూట్స్ తింటేనే ఫైట్ చేయగలుగుతావు. ఉండు, నేనిస్తా. మారేవు కలలే నాకిచ్చి కనులను దోచావు. ఎదలయలో నలయమయ్యే శృతివే నువ్వు, నా బ్రతుకే నువ్వు. నన్ను లాలించు సంగీతం నువ్వే, తాగు. లాలించు సంతోషం నేనే కదా. నీలాల నింగి తెలవారకుంటే నా జీవాన్ని నీకో దివ్యగా అందించనా. శిలన మౌనంగా
యాపిల్ లాలించు సంగీతం నువ్వు తిను తిను. నిన్ను పాలించు సంతోషం నేనే కదా. నువ్వు చిరుగాలివా లేక విరివానవా, మరి తిను. నింగి ఈ నేల నిప్పేనువా లేక నేనే నువ్వా. నన్ను లాలించు సంగీతం నువ్వే కదా. ఏంటి యశోద అలా చూస్తున్నావు? నేను నీకేమవుతాను హరి, నాకింతలా సాయం చేస్తున్నావు? ఇందాక డాక్టర్ చెప్పినప్పుడు వినలేదా? నువ్వు నా భార్య, కాబోయే భార్యవి, కాబోయే భార్యవి, కాబోయే భార్యవి, కాబోయే భార్యవి. నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు అండగా ఉంటాను అని మాటలతో చెప్పడం కాదు యశోద. ప్రేమించిన అమ్మాయికి చేతల్లో చూపించాలి. ఇప్పుడు నేను చేస్తుంది అదే. యశోద, నువ్వు నాకు మాట ఇస్తావా? ఏం మాట హరి? రేపొద్దున మనం చేసే ఈ ప్రయాణంలో విజయం సాధించి నీ బిడ్డకి తండ్రి ఎవరో తెలిసినా సరే నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళను అని నాకు మాటివ్వు యశోద. నదిలాగా నీవు కదలాడుతుంటే నీతో పాటు సాగే తీరం నేనవ్వనా. నిశిరాత్రి నీవు నెలవంక నేను, నీతో పాటు నిలిచే కాలం చాలందునా. తండ్రి ఎవరో తెలియడం అంత ఈజీ కాదు. నువ్వు మాట ఇవ్వకపోయినా నేను నీకు మాటిస్తున్నాను యశోద. మనం పెళ్లి చేసుకొని పాపని మన బిడ్డగా పెంచుకుందాం. ఎంత గొప్ప ప్రేమ అర్జున్ చేతిలో నేను మోసపోక ముందు నాకెందుకు పరిచయం కాలేదు హరి? సరే యశోద, ఇక మనం బయలుదేరదామా? హరి, నన్ను కాస్త సుబ్రాజ్ గారి ఇంటి దగ్గర డ్రాప్ చేయి. పాపం అందరూ నేను ఇంకా రాలేదని కంగారు పడుతూ ఉంటారు. వద్దు యశోద, నీ మీద కోపంతో ఆ ఊర్మిళ వాళ్ళని ఏమైనా చేయొచ్చు. ఇదివరకంటే వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఊర్మిళకి నిజం తెలిసిపోయింది. ఆ రివాల్వర్ చూస్తే మీ అమ్మ నాన్న ఏమైనా అనుకోవచ్చు, భయపడొచ్చు. జాగ్రత్తగా తీసుకురా. ఊర్మిళ మేడం అంతా విని ఇలా నటిస్తుందా? ఈ గన్ తీసుకుని ఇప్పుడు మమ్మల్ని కాల్ చేస్తుందా? వెళ్ళరా. అలాగే మేడం. ఏమైంది దేవకి? మీ అన్న చెల్లెళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు మేడం. చెప్పు, పర్వాలేదు. ఫైనాన్షియల్గా ఏమైనా ప్రాబ్లమా? సుబ్బరాజ్కి జీతం పెంచడానికి వాడు నా దగ్గర పనిచేసే జీతగాడు మాత్రం కాదు. నేను వాడికిస్తుంది ఖర్చులకి మాత్రమే. అప్పుడప్పుడు వాడికి ఎంత అవసరమైనా కానీ అంత అడగరా అని చెప్పిస్తూ ఉంటాను. మీకు నిజంగా ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఎంత కావాలంటే అంత నేనిస్తాను. మీరు నా కుటుంబం లాంటి వాళ్లే. ఏంట్రా కొత్తగా నీ చేతులు వణుకుతున్నాయి? ఏం లేదు మేడం, తీసుకోండి మేడం.
యశోదమ్మా, దేవుడు కష్టాలని కన్నీళ్లని భరించగలిగే వాళ్ళకే ఎక్కువ పెడుతూ ఉంటాడమ్మా. ఇన్ని కష్టాలు పెట్టిన ఆ దేవుడు తొందరలోనే నీకు పట్టలేనంత సంతోషాన్ని కూడా ఇస్తాడు తల్లి. ఎన్ని రోజులు ఆ నమ్మకంతోనే బ్రతుకుతూ వస్తున్నాను కోయిలి. కానీ రాను రాను ఆ నమ్మకం పోతుంది. ఒకవేళ నా బిడ్డ నాకు దక్కదేమో అనే భయమే నాలో ఎక్కువ అవుతుంది. ఆ ఊర్మిళని న్యాయస్థానాలు ఏమీ చేయలేకపోతున్నాయి, చట్టాలు ఏమీ చేయలేకపోతున్నాయి. ఇక ఆ ఊర్మిళ నుండి నా పాపని నేను ఎలా రక్షించుకోవాలి? నా జీవితం మీద పడిన మచ్చ ఎలా తొలగించుకోవాలి? నా బిడ్డకి తండ్రి ఎవరు అని ఎలా తెలుసుకోవాలి? ఇన్ని చిక్కుముడుల మధ్యలో పద్మవ్యూహంలో ఇరుక్కుపోయిన అభిమన్యుడిలాగా నేనైపోతానేమోనని నాకు భయమేస్తోంది. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ వద్దు సారంగి, ఇప్పటికే నువ్వు చాలాసార్లు ఆ ఊర్మిళ చేతిలో చావు నుండి తప్పించుకున్నావు. మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు చెయ్యొద్దు. కుయిలేకి నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. అనవసరంగా నాకు సహాయం చేయాలనుకుని మీరు కొత్త సమస్యలు తెచ్చుకోవద్దు. బాబు, నువ్వైనా చెప్పు. యశోదమ్మ మా మాట వినడం లేదు, బాధపడుతూనే ఉంటుంది. యశోద, పద మన ఇంటికి వెళ్దాం. హరి, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పటికే అత్తయ్య వద్దు అంటున్నా. నేను చాలాసార్లు నీకోసం నా కోసం వచ్చాను, కానీ అత్తయ్య ఏమైనా మారిందా? నా మాట ఏమైనా వింటున్నారా? సరే, పోనీ నీ మాటైనా వింటున్నారా? లేదు. ఇప్పటికీ నేను తప్పు చేశాననే అంటోంది. ఆ మాటలు ఇక్కడ గుచ్చుకుంటున్నాయి హరి. నా వల్ల నీకు మీ అమ్మకి మధ్య దూరం పెరుగుతోంది. ప్లీజ్, దయచేసి నా మాట విను. ఇప్పటికే నా వల్ల సుబ్బరాజు వాళ్ళ ఫ్యామిలీ ఎన్ని కష్టాలు పడుతున్నారో నువ్వే చూస్తున్నావు. రేపొద్దున నా వల్ల వాళ్ళకి ఏ అపాయాన్ని ఊర్మిళ తలపెడుతుందోనని అనుక్షణం నేను భయపడుతూనే ఉన్నాను. అలా కాదని ఇప్పుడు నేను మళ్ళీ మీ ఇంటికి వచ్చానంటే మీకెన్ని సమస్యలు వస్తాయి? అత్తయ్య అసలు ఊరుకుంటుందా చెప్పు? ఊరుకుంటుంది యశోద. ఎందుకంటే నేను నీ మెడలో తాళి కట్టి మా ఇంటికి కోడలిగా తీసుకెళ్తాను కాబట్టి. అవును యశోద, ఇప్పటి వరకు నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టిన ప్రతిసారి నా స్నేహితురాలుగా ఆ ఇంట్లోకి అడుగుపెట్టావు. కానీ ఈసారి కోడలి స్థానాల్లో వస్తావు. నేను మా అమ్మకి ఎప్పుడో చెప్పాను. చాలయ్యా, ఈ మాట అన్నావు చాలయ్యా. యశోదమ్మ జీవితం ఏమైపోతుందోనని ఇన్ని రోజులు నేను బాధపడ్డాను. నేను సారంగి యశోదమ్మ జీవితం గురించి తలుచుకొని బాధపడని రోజంటూ లేదు. కానీ ఇప్పుడు మీ మాటలైన తర్వాత యశోదమ్మకి ఎవరు తోడున్నా లేకపోయినా మీరుంటారని అర్థమవుతోంది. కానీ మీరిప్పుడున్న పరిస్థితుల్లో మీ అమ్మగారికి ఇష్టం లేకుండా యశోదమ్మని పెళ్లి చేసుకోవటం మాత్రం అంత మంచిది కాదయ్యా. రేపొద్దున మీరిద్దరూ జంటగా బయటికి వెళ్ళినా నలుగురు మీ వైపు వేలెత్తి చూపించకుండా ఉండాలన్నా, మిమ్మల్ని ఏ మాట అనకుండా ఉండాలన్నా యశోదమ్మ మీద పడ్డ నింద తొలగిపోయిన తరువాతే పెళ్లి చేసుకుంటే చాలా బావుంటదయ్యా. ఎట్టి పరిస్థితుల్లో యశోదమ్మ చెయ్యి మాత్రం వదలకండి. నా ప్రాణం పోయినా
యశోద చెయ్యి వదలను కుయిలి. యశోద, ఎప్పుడైనా సరే నీ మనసులో నా మీద ప్రేమ పుట్టినా లేదంటే నన్ను పెళ్లి చేసుకోవాలనిపించినా ఒక్క మాట నీ నోటితో చెప్పు యశోద. మరుక్షణమే నీ మెడలో తాళి కడతాను. హలో, అవునా? ఇప్పుడే వస్తున్నాను. యశోద, నర్స్ ఫోన్ చేసింది. ఆ అర్జున్ గాడికి ఊర్మిళ ఫోన్ చేసిందంట. అలాగే, నీతో పాటు నేను వస్తాను, పద. రా. అవును సారంగి, నువ్వు కూడా వెళ్ళు. అది కాని దాని మనుషులు కాని ఇక్కడికొస్తే అందర్నీ నేనే వేసేస్తాను. అక్కడ ఎవరైనా యశోదమ్మ మీద చెయ్యి వేస్తే నువ్వు చంపేసేయ్. వెళ్ళండి బాబు. సారంగి, ఏయ్! ఎంత పని చేశావే అడవిదానా, నన్నే చంపేస్తావా? సారంగి, 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 కళ్ళు మూయకు. సారంగి, నీకేం కాదు, కళ్ళు తెరవు ప్లీజ్. నీకేం కాదు. సారంగి, సారంగి. హలో, అంబులెన్స్. నీకేం కాదు సారంగి, త్వరగా నేను రండి. బతికించుకుంటా.
సారంగి హ, తీసుకెళ్దాం పద. హరి, సారంగి, సారంగి బ్రతకడం కష్టం అంటున్నారు యశోద. అయ్యో యశోద, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇంకొక విషయం, అర్జున్ చనిపోయాడు. నేను నా గురించి తెలుసుకోవాలి అని, నా మీద పడ్డ నింద తొలగించుకోవాలని నా ప్రయాణం మొదలుపెట్టాను హరి. ఎటు వెళ్లాలో తెలియదు, కానీ నడవడం మొదలుపెట్టాను. సగం దూరం వచ్చేసరికి నేను వెళ్తున్నది నా గమ్యం కాదు, ఆ ఊర్మిళ పద్మవ్యూహంలో కని అర్థమైంది. ఇప్పుడు ఎటు వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఏం జరుగుతుందో నాకేం అర్థం కావటం లేదు. నేను ఎవరో తెలియకపోయినా నా కోసం నిలబడింది సారంగి. నాకు న్యాయం జరగాలని పోరాడింది సారంగి. అలాంటి సారంగిని ఇప్పుడు నేను కోల్పోయే పరిస్థితి వచ్చింది. అర్జున్ని పట్టుకొని తీగలాగితే ఆ ఊర్మిళ వాళ్ళంతా బయటకు వస్తారనుకున్నాను. ఇప్పుడు వాడే లేకుండా పోయాడు. ఇప్పుడు ఏం చేద్దాం హరి? మెల్లగా దాక్షాయిని, మెల్లగా ఇలా కూర్చో. ఏమ్మా, డాక్టర్ గారు ఉన్నారా? ఏమైంది హరి? అమ్మా, ఏమైంది నీకు? నాన్న, అమ్మకేమైంది? నేను ఎంత చెప్తున్నా తినకుండా బీపీ తెచ్చుకుందిరా. లో బీపీ వచ్చి కింద పడిపోయింది, బాగా నీరసం అయిపోయింది. అందుకే డాక్టర్కి చూపిద్దామని తీసుకొచ్చాను. మావయ్య, మరి అత్తయ్యకి ఏమైనా తినిపించారా లేదా? నా మాట వినే రకం కాదు కదమ్మా మీ అత్తయ్య. ఏంటమ్మా, నువ్వు తినకుండా ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకుంటున్నావు? నాకేం అవ్వలేదులేరా. అయినా నీకిక్కడేం పనిరా? నీకు ఆరోగ్యం ఏమైనా బాగోలేదా? నాకేం కాలేదమ్మా. హాస్పిటల్లో చిన్న పనుండి నేను యశోద వచ్చాం. రోజూ వచ్చి కన్న తల్లిని పలకరించడం కూడా మానేశావు. నేనెలా ఉన్నానో తెలుసుకోవడం లేదు, కానీ ఈ యశోదకి ఏం అవసరం ఉందో తెలుసుకుని కాళ్ళు అరిగేలాగా దీని చుట్టే తిరుగుతున్నావురా నువ్వు. నీకమ్మ కన్నా ఇదెక్కువైపోయిందారా? దాక్షాయిని గారు,
డాక్టర్ గారు రమ్మంటున్నారు. నానా ఇక్కడ రైట్ తీసుకోండి, రైట్ తీసుకోండి. యశోద తప్పించుకుంది. ఛ! ఎక్కడికి వెళ్ళాలో తెలుసా లేదా మేడం మీకు? అయ్యో, ఒక్క నిమిషం అన్నా, నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వండి. ఇప్పుడు మళ్ళీ నేను తిరిగి మధుకర్ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం జరిగిందోనని ఇంట్లో అందరూ కంగారు పడతారు. ఇకపై నన్ను ఎప్పుడు ఎక్కడికి ఒంటరిగా పంపించరు. పైగా నేను అక్కడే ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఊర్మిళ చేతిలో ప్రమాదం పొంచుకుని వస్తుంది. అలా అని హరి వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళలేను. ఇప్పుడేం చేయాలి? అసలు యశోద హాస్టల్ దగ్గరికి ఎందుకు వచ్చింది? యశోద హాస్టల్లో ఉండడానికి వచ్చిందా, లేక ఆల్రెడీ ఇక్కడే ఉంటుందా? వెంటనే వార్డెన్కి ఫోన్ చేసి కనుక్కోవాలి. హలో మేడం. యశోద అనే అమ్మాయి మీ హాస్టల్లో ఏమైనా ఉందా? లేదు మేడం, ఇప్పటి వరకైతే లేదు. నిన్న ఒక అమ్మాయి వచ్చి ఈరోజు హాస్టల్లో జాయిన్ అవుతానని చెప్పింది. ఈరోజు జాయిన్ అవ్వాలి కానీ ఇంకా రాలేదు. ఎందుకు మేడం, ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదులే, ఆ అమ్మాయి వస్తే నాకు చెప్పు. అలాగే మేడం. ఛ! మేడం ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి మేడం, నాకు గిరాకీ పోతుంది. అన్నా, ఇక్కడ పక్కన ఏదైనా పార్క్ ఉంటే అక్కడ ఆపేసి అన్నా, నేను అక్కడ దిగుతాను. తర్వాత ఆలోచించుకుంటానులే ఎక్కడికి వెళ్ళాలో. అలాగే మేడం, ఇక్కడ పార్క్ దగ్గర ఆపుతానులే. అన్నా, ఫాస్ట్గా వెళ్ళండి. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి పూట. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో. ఇలాంటిది బ్రతికుండటం ఈ భూమికే భారం. చచ్చిపోయేశోదా, 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 చచ్చిపోయేశోదా. చుట్టూరా సంద్రంలా ముందు నువ్వు నా ఇంటి నుంచి బయటకు వెళ్ళు. ఓ కాగితం పడవల్లే ఏమైపోతావు. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి పూట. భగవంతుడా, ఎందుకు ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చా? అసలు నేనేం తప్పు చేశాను, ఏం పాపం చేశాను? నా అనుకున్న వాళ్ళందరికీ నేను దూరం అవుతూనే ఉన్నాను. ఒకప్పుడు అమ్మ నాన్న అనుకున్న వాళ్ళే ఇప్పుడు నా శత్రువులయ్యారు. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, ఇప్పుడు నా కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మిగిలావి పూట. యశోదా, ఏమైంది యశోదా? అర్జెంటుగా రమ్మన్నావు, ఇక్కడ లగేజ్తో కనిపిస్తున్నావు. అసలు ఏమైంది? ఈ లగేజ్ ఏంటి? హరి, ఏమైంది యశోదా? ఎందుకు ఏడుస్తున్నావు? హరి, నాకు ఊర్మిళ కనిపించింది. ఏం మాట్లాడుతున్నావు యశోదా? ఊర్మిళ కనపడ్డావేంటి? తన నీ మీద ఏమైనా అటాక్ చేసిందా?
నేను అన్నయ్య వాళ్ళకి ఎందుకు ప్రమాదమని హాస్టల్లో జాయిన్ అవుదామనుకొని కస్తూరి హాస్టల్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి ఊర్మిళ అక్కడ వార్డెన్తో మాట్లాడుతోంది. ఆ ఊర్మిళ హాస్టల్ వార్డెన్తోనే కాదు హరి, ఈ సిటీలో ఉన్న ప్రతి హాస్టల్ వార్డెన్స్తో ఎప్పుడూ టచ్లోనే ఉంటుందని నాకు అర్థమైంది. అసలు నాలాగా ఎన్ని వందల మంది వేల మంది ఆడపిల్లల జీవితాలు నాశనం కాబోతున్నాయో తలుచుకుంటే అమ్మో భయం వేస్తుంది హరి. యశోద ప్లీజ్ ఏడవకు. ఏడిస్తే నీ సమస్యకి పరిష్కారం దొరకదు. ఒక్క నిమిషం ఉండు. ముందు వాటర్ తాగు, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పేషదా, ఊర్మిళ నెట్వర్క్ చాలా పెద్దది హరి. తనకి నేను ఏ హాస్టల్కి వెళ్ళినా ఇట్టే తెలిసిపోతుంది. అంతేకాదు, నేను హాస్టల్కి వెళ్ళినప్పుడు నన్ను ఊర్మిళ చూసింది. వెంటనే నేను అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాను. అందుకే షదా నేను ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళొద్దని చెప్పేది. దేవుడి దయ వల్ల నువ్వు ఆ ఊర్మిళ దగ్గర నుంచి తప్పించుకొని వచ్చావు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమై ఉండేది? అవును హరి, నువ్వు చెప్పింది నిజమే. కానీ ఇప్పుడు నేను మధుకర్ అన్నయ్య వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళలేను. అలా వెళ్ళి వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేయలేను. కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడో చోట ఉండాలి. హాస్టల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఊర్మిళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎక్కడ ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది అసలేమీ అర్థం కావడం లేదు. ఐడియా, నేను కుయిలీ వాళ్ళతో కలిసి వాళ్ళ గూడెంలో ఉంటాను. ఏమీ మాట్లాడవేంటి హరి? గూడెంకి వెళ్దాం పదా. అక్కడైతే నేను ఉంటానని ఎవరికీ తెలియదు. అక్కడ వెతకడానికి ఊర్మిళ మనుషులు కూడా రారు. సరే యశోద, నీ మీద పడ్డ నిందని మనం ఎలాగైనా అవి నిందలని ప్రూవ్ చేద్దాం. దానికంటే ముందు నువ్వు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని విషయాల గురించి ఆలోచించాలి. కొన్ని విషయాల గురించి అన్వేషించాలి. అవును యశోద, ఫస్ట్ థింగ్, నీకు తెలియకుండా నీకు పుట్టిన బిడ్డ మీద నీకు ఎంతైతే మమకారం ఉందో, ప్రేమ ఉందో, దానికంటే ఎక్కువగా ఆ నీరజ్కిప్పుడు నీ బిడ్డ మీద ప్రేమ ఉంది. అంతేకాదు, ఆ ఊర్మిళ కూడా నీ బిడ్డని తన సొంత మనవరాలుగా చూసుకుంటుంది. ఆ పాపకక్కడ ఎలాంటి ప్రమాదం కానీ ఎలాంటి లోటు కానీ రాదు. ఒకవేళ ఆ పాప నీ దగ్గరున్నా కూడా నువ్వంత లగ్జరీగా పెంచలేవు. నీ బిడ్డ నీ దగ్గర లేదు అన్న బాధ తప్ప నీ పాపకి వాళ్ళ వల్ల ఏ అనర్థమూ రాదు, ఏ అపాయమూ రాదు. తనిప్పుడు ఒక బంగారు కోటలో ఉంది. కాబట్టి నువ్వు పాపకేమన్నా అవుతుందేమని మాత్రం ఆలోచించుకో. పాపకి నిజంగా ఏమైనా చేసేవాళ్ళైతే పాప మీద వాళ్ళంత ప్రేమని పెంచుకోరు. కాబట్టి నువ్వు కొన్ని రోజులు నీ పాప గురించి మర్చిపో. నువ్వన్నావు కదా నీ మీద నింద పడింది అని. ముందు ఆ నిందని నింద మాత్రమే అని ప్రూవ్ చేయడానికి అన్వేషించు. అదెలా సాధ్యం హరి?
రామయ్య తండ్రి జానకమ్మలు నీ సొంత అమ్మా నాన్న కాదు. అలాగే మా ఊరు నీ సొంత ఊరు కాదు. అలాంటప్పుడు మీ అమ్మ నాన్న ఇంకెవరో అయి ఉంటారు. వాళ్ళు ఇంకెక్కడో ఉండుంటారు. అంతకు మించి వాళ్ళు ఖచ్చితంగా కోట్ల రూపాయలకి అధిపతి అయి ఉంటారు. లేకపోతే అర్జున్ లాంటి వాడిని నిన్ను ప్రేమించమని నీ దగ్గరికి పంపించి నీ మెడలో వాడి చేత తాళి కట్టించి వాడికి కోట్ల రూపాయలు ఇస్తామని ఎందుకు చెప్తారు? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఒక్కటే విషయం. అసలు మీది ఏ ఊరు? రామయ్య తండ్రి వాళ్ళు నిన్ను ఏ ఊరు నుండి తీసుకొచ్చారు? నీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా బ్రతికున్నారా లేదా ఇవి తెలుసుకోవాలి. అక్కడి నుంచి మనకేదైనా ఉపాయం కానీ ఒక దారి కానీ దొరకచ్చు. అంతేకాదు, ఇప్పుడు నువ్వున్న సమస్య పరిష్కారానికి ఇంకొక మార్గం ఉంది. ఆ మార్గం నాకు సరైందనిపిస్తుంది. నీకేమనిపిస్తుందో నాకు తెలీదు. ఏంటి హరి అది? మనిద్దరం పెళ్లి చేసుకుందాం యశోద. పెళ్లి చేసుకుందాం యశోద. పెళ్లి చేసుకుందాం యశోద. పెళ్లి చేసుకుందాం యశోద. పెళ్లి చేసుకుందాం. నాకు తెలుసు యశోద, నువ్వు ఇలాగే షాక్ అవుతావని. ఏ పెళ్ళైతే నీ గురించి నువ్వు తెలుసుకునేలా చేసిందో, ఏ తాళైతే నీ మెడలో పడకుండా నీ పేగుబంధాన్ని వెతుక్కోమని చెప్పిందో, ఏ అగ్ని సాక్షిగా నీ మీద నింద పడిందో, ఆ నింద అబద్ధమని అందరి నోర్లు మూయించడానికి నేను నీ చిటికెన వేలు పట్టుకొని నడుస్తాను. నీకిదివరకే చెప్పాను యశోద, నా మనసులో నువ్వే ఉన్నావని. కానీ నువ్వే ఇంకా ఇంకా నన్ను దూరం పెడుతూ వస్తున్నావు. నా మాట విను యశోద, మనం పెళ్లి చేసుకుందాం. తెరిచిన అన్ని నోర్లు మూసుకుంటాయి. ఆ తర్వాత నేను నిన్ను తీసుకొని వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోతాను. నీ బిడ్డని మన బిడ్డగా పెంచుకుందాం. నా మీద నమ్మకం ఉంచే యశోద. ఇక మీద ఆ బిడ్డ మన బిడ్డ అనుకుంటాను. నా మాట కాదనక యశోద, మనం పెళ్లి చేసుకుందాం. నేను ఇప్పుడు పెళ్లి చేసుకోలేను హరి. ఇప్పటికే నా వల్ల నీకు అత్తయ్యకి మధ్య చాలా దూరం పెరిగింది. మనం అత్తయ్య వాళ్ళ ఆశీర్వాదాలు లేకుండా పెళ్లి చేసుకుంటే జీవితాంతం నీకు అత్తయ్యకి మధ్య చేరుకోలేనంత దూరాన్ని పెంచుందాన్నవుతాను. అంతేకాదు, నా మీద పడ్డ నిందని నేను తొలగించుకోకుండా ముందే పెళ్లి చేసుకుంటే నేను తప్పు చేసిందాన్నవుతాను. యశోద, నేను మంచివాడిని అనిపించుకోవడానికి పని చేయటం లేదు. కేవలం నీ మీద నమ్మకంతోనే చేసుకుంటానంటున్నాను. అలాగే నీ బిడ్డకి తండ్రి నవ్వుదామనే చేసుకుందాం అంటున్నాను. అంతే. నీ మనసులో చెడు ఉద్దేశం లేకపోవచ్చు హరి, కానీ చూసే ప్రతి ఒక్కరూ నన్ను నెగిటివ్గానే చూస్తారు. నాదే తప్పు అంటారు. సూటిపోటి మాటలతో పొడుస్తారు. అవన్నీ భరించడం నా వల్ల కాదు. ప్లీజ్ హరి, వద్దు. నేనే తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకున్న తర్వాతే నేను ఈ పెళ్లి గురించి ఆలోచిస్తాను. అప్పటి వరకు మన మధ్య ఈ పెళ్లి ప్రస్తావన దయచేసి తీసుకురావద్దు ప్లీజ్.
మరి మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? నువ్వే అన్నావు కదా హరి, నేను ఎవరు అని తెలుసుకునే ప్రయాణం మొదలు పెడదాం హరి. నేను ఎవరో తెలుసుకుందాం, నా వాళ్ళు ఎవరో తెలుసుకుందాం. అసలు నాకంటూ ఈ భూప్రపంచం మీద ఎవరైనా మిగిలిన్నారో లేదో అని తెలుసుకుందాం. నా కుటుంబానికి నన్ను దూరం చేసిన వాళ్ళని, ఇప్పుడు నా జీవితంతో ఆడుకుంటున్న వాళ్ళని ఎవరిని మనం వదలకూడదు హరి, వదలకూడదు. ఏంటి హరి, ఏం మాట్లాడావు? ఏమీ లేదు యశోద. నీ తెగింపులో ఉన్న 10వ వంతు ప్రతి ఆడపిల్లకి ఉంటే ఖచ్చితంగా ఆడపిల్లకి అది హెల్ప్ అవుతుంది. అవును, ఈ లగేజ్ ఎక్కడ పెడదాం హరి? మా ఇంట్లో పెడదాం యశోద. తప్పత్తయ్యా, మీరు మాట్లాడేది తప్పు. నాది బరి తెగింపు కాదత్తయ్యా, బరి తెగింపు కానే కాదు. నాకు జరిగిన అన్యాయం మీద నేను పోరాడుతున్నాను. ఇంకొకసారి దయచేసి మీరలా మాట్లాడొద్దత్తయ్యా, ప్లీజ్. మీరెన్ని రోజులు ఎన్ని మాటలన్నా నా మనసులో ఇంకా మీరంటే చాలా గౌరవం ఉంది. నాకు అర్జున్తో పెళ్లి కుదిరినప్పుడు నువ్వు వచ్చి ఒక్క మాట నాకు గుర్తుందా అత్తయ్య? నువ్వు ఎప్పటికీ నా ఇంటి కోడలువేనే. నువ్వు వేరే వాణ్ణి ప్రేమించినా సరే నాకు ప్రాబ్లం లేదు. ఇప్పటికీ మించిపోయింది లేదు యశోద. నా కొడుకుని పెళ్లి చేసుకొని అడిగావత్తయ్యా. నువ్వంత మంచిదాని వత్తయ్యా. కానీ అప్పుడు నన్ను అర్థం చేసుకున్నట్టు ఇప్పుడు నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? నాకు అర్థం కావడం లేదు. మీకు ఆ ఊర్మిళ నా గురించి ఏం చెప్పిందో నాకు తెలీదు. కానీ నేను ఒక్క మాట చెప్తున్నాను, ఆ ఊర్మిళనే నా జీవితం మొత్తం నాశనం చేసింది. మీకు త్వరలోనే అన్నీ తెలుస్తాయి అత్తయ్య, నన్ను నమ్మండి. అమ్మా, నేను 2 రోజులు ఇంటికి రాను. చెప్పాను కదా, యశోద గురించి పూర్తిగా తెలుసుకున్నాకే మళ్ళీ ఇంటికి వస్తాను. అలాగే ఆ ఊర్మిళ కథ ఏంటో, ఆ ఊర్మిళకి యశోదకి ఉన్న సంబంధం ఏంటో మేం తెలుసుకున్నాకే మేమేం చేయాలి అనే ఒక నిర్ణయానికి వస్తామమ్మా. ఇది మా ఇద్దరి జీవితాలకి సంబంధించిన విషయం. మేము తిరిగి వచ్చేంత వరకు మీరేం కంగారు పడద్దు. నాన్న, అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. ఊరికి అన్నం నీళ్లు మానేసి ఒకరికొకరు ఎదురుగా కూర్చొని బాధపడకండి. పదేషదా. బుజ్జమ్మా, బుజ్జమ్మా. అమ్మగారు చెప్పండి. కాఫీ తీసుకురా, కొంచెం హెడేక్గా ఉంది. అలాగే అమ్మగారు.
యశోద తలనొప్పి ఇంకా వదలకముందే వీళ్ళిక్కడికి వచ్చేసారేంటి? అయినా వీళ్ళని నేను 2 రోజులు ఆగి రమ్మన్నాను కదా. ఏ క్షణాన యశోద ఇక్కడికొస్తుందో తెలీదు. ఖచ్చితంగా పాప కోసం వచ్చే తీరుతుంది. అలాంటప్పుడు నీరజకి జరిగిందంతా చెప్పి నేను చేసిన పనులన్నీ చెప్పిందంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి? నీరజ ఇప్పుడిప్పుడే పాపకి దగ్గరైంది. పాప మీద చాలా ప్రేమ పెంచుకుంది. అలాంటప్పుడు నీరజ దగ్గరకొచ్చి యశోద నా పాపని నాకివ్వు అంటే నీరజ పరిస్థితి ఏంటి? నీరజ అసలే చాలా సెన్సిటివ్, తట్టుకోలేదు. అంతేకాదు, నా గురించి తెలుసుకున్నాక ఖచ్చితంగా నీరజ నన్ను అసహించుకుంటుంది. అమ్మా, ఏమైందమ్మా అలా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? మిమ్మల్ని ఓ 2 రోజులు ఆగి రమ్మన్నాను కదా, చెప్పా పెట్టకుండా వచ్చేసారేంటి? ఏం మాట్లాడుతున్నావమ్మా? ఇదేం పరాయి వాళ్ళ ఇల్లు కాదు కదా, మన ఇల్లే కదా. మన ఇంటికి రావటానికి కూడా నీకు ఫోన్ చేసి పర్మిషన్ అడగలా? కొత్తగా మాట్లాడుతున్నావేంటమ్మా? నేను ఎక్కడికైనా వెళ్తే ఎప్పుడు వస్తానా అని ఎదురు చూసేదానివి. ఇప్పుడు నువ్వే ఎందుకు వచ్చావని అడుగుతున్నావు? ఏదో జరిగిందమ్మా, ఎందుకింత కంగారుగా ఉన్నావు? కంగారేం లేదే, నార్మల్గానే ఉన్నాను. లేదత్తయ్యా, మీరు నార్మల్గా లేరు, ఏదో కంగారుగా ఉన్నట్టున్నారు. మార్నింగ్ నుంచి ఎందుకో తలనొప్పిగా ఉంది సంజయ్, అంతే, వేరే ఏం లేదు. నా బంగారు తల్లి, రా 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 రా. ఊరెళ్ళి బాగా ఎంజాయ్ చేసావా తల్లి? అమ్మా నాన్న నేను అన్ని ప్లేసెస్కి తీసుకెళ్లారా? అచ్చి అచ్చి. సంజయ్, నీరజ, మీరిద్దరు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యండి. అలాగేమ్మా. ఓన్ చూస్తున్నావు? ఓమ్మా, అమ్మని చూస్తున్నావా? అరే రే 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 రే. ఓన్ నాన్న, ఇదిగో ఓన్ చూస్తున్నావు? చిడు 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 చిడు. అమ్మగారు, కాఫీ అక్కడ పెట్టు. అరే రే రే రే, అదేంటో తెలుసా? కాఫీ. నిన్న యశోదే కాదు, 100 మంది యశోదలు ఆ దేవుడు కలిసొచ్చినా సరే ఆ యశోదకి నేను నిన్నివ్వను. నా కూతుర్ని బాధ పెట్టే పని నేనెప్పుడూ చెయ్యను. నిన్ను సృష్టించిందే నా కూతురు కోసం. అలాంటప్పుడు నిన్ను అంత సులువుగా ఎందుకు వదులుకుంటాం? అది అస్సలు జరగని పని. తల పగిలిపోతుందిరా అన్నయ్య. నిన్నటి వరకు మన ఇంట్లో 1200 కోట్ల విలువ చేసే మనుషులున్నారని ఆనందపడ్డాం. కానీ ఇప్పుడు 700 కోట్లు బయటికి వెళ్ళిపోయాయి. పొరపాటున ఆ యశోద హరివిటల్కి ఇంకా దగ్గరైందంటే ఖచ్చితంగా వాణ్ణి పెళ్లి చేసుకుంటుంది. అలా అనకే, పైన తదాస్తు దేవతలుంటారు. తనకి జరిగిన అన్యాయానికి గర్జించే సింహంలా తన పంజా రుచి చూపడానికి సరికొత్త కథనంతో దేవిక మీ ముందుకొస్తుంది. తప్పక చూడండి జీవన తరంగాలు. ఈ నెల 16 నుంచి మధ్యాహ్నం 3:30 మన ఈటీవీలో. శివంగిలా మారి తనకి జరిగిన అన్యాయానికి బదులు చెప్పబోతున్న దేవికని తప్పకుండా చూడండి. జీవన తరంగాలు ఈ నెల 16 నుంచి మధ్యాహ్నం 3:30